ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోని రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొస్తూ నిన్న కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు రాష్ట్రంలోని యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఉంది. దాని స్థానంలో కొత్తగా ఈగల్ను తీసుకొచ్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ను తీసుకొచ్చేందుకు నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదనకు కేబినెట్ సహచార మంత్రులు ఆమోదం తెలిపారు. ప్రధానంగా చూసినట్లయితే ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా అమ్మకాలకు సంబంధించి పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇంకా దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రైమ్ రేట్ పెరగటానికి గంజాయి లాంటి మాదక ద్రవ్యాలే కారణం అంటూ కూడా ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆడవాళ్ళపై మహిళలపై జరుగుతున్న అగత్యాల విషయం వెనకాల కూడా పూర్తి స్థాయిలోని ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు తీసుకోవడంతోనే ఈ క్రైమ్కి పాల్పడుతున్నారు అనేది మాత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని గతంలోని కేబినెట్ సమావేశంలోని సీఎం చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ఇంకా దాంతోపాటు ఇటీవల కాలంలోనే హోంమంత్రి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోపక్క డీజీపీతోని ఒక కీలక సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అరికట్టడానికి, దాంతోపాటు సోషల్ మీడియా పోస్టులు, మరోపక్క రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అడుగట్ట వేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు సూచన చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చూసినట్టయితే మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలి. ఏదైతే ఉందో అక్రమ రవాణాను అరికట్టడమే కాదు, ఇది తీసుకునే మాదక ద్రవ్యాలు తీసుకునే వారు ఎవరైనా ఉంటారో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకు తీసుకెళ్ళటం, వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ లాంటి ఇచ్చేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలి అనేది మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల హోంమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఈ అంశానికి సంబంధించి సమీక్షించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి, ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలి అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కేబినెట్ సమావేశంలోని ఈగల్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రత్యేకంగా ఇందుకు సంబంధించిన పోలీస్ అధికారులు డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు, కింద వరకు ఎస్ఐ స్థాయి వరకు కూడా ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల రవాణా, దాంతోపాటు అమ్మకాలకు సంబంధించి పూర్తిగా ఈ ఫోకస్ పెడతారు. అరికట్టే దిశగా కూడా ఈ వ్యవస్థ చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి యథేచ్ఛగా రవాణా జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ఇది ఎక్కువగా జరుగుతుంది అనే దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. దాంతోపాటు ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి పంట సాగు కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, దాంతోపాటు బడా పారిశ్రామికల వెత్తల ఒక హస్తం కూడా ఉన్నట్టుగా ప్రభుత్వానికి కొన్ని ఆధారాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి గంజాయి అక్రమ రవాణా, దాంతోపాటు అమ్మకాలే కాకుండా పూర్తిగా రూట్స్ నుంచి కూడా మొత్తం తొలగించాలంటే ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన గంజాయికి సంబంధించిన సాగును కూడా పూర్తిగా నిలుపుదల చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈగల్ అనే ఈ వ్యవస్థ ద్వారా ఈ ఏజెన్సీ లాంటి ప్రాంతంలోని గంజాయి సాగు సంబంధించి కూడా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఇటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కూడా గంజాయి సప్లై అవుతున్న పరిస్థితి కనపడుతుంది. యథేచ్ఛగా గంజాయి సప్లై అవటం వల్ల యువత పక్కదారి పడుతున్నారు. ఆడవారిపై అగత్యాలు కాబట్టి ఇతరితర క్రైమ్ సంబంధించిన కేసులు భారీగా నమోదవటానికి
పూర్తి స్థాయిలోని ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వల్లే జరుగుతుంది అనేది మాత్రం ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే వీటి మీద ఉక్కుపాదం వేయాలనేది మాత్రం ముందు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలను తీసుకెళ్లారు. దాంతోపాటు కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్లిన నేపథ్యంలోని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోని ఈగల్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సమావేశంలోనే ఇందుకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మొదటి వరకు చూసినట్టయితే యాంటీ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ స్థానంలోని కొత్తగా ఈగల్ వ్యవస్థను తీసుకొస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో గంజాయి లాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన చొరవతో పాటు పవన్ కళ్యాణ్ సూచనల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది.